యెహోవా నామమును ప్రకటించదవా? సేవకులు ఎన్నోసార్లు చెప్తూ ఉన్నారు, సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. నువ్వు కూడా విశ్వాసిలా ఉండడానికి వీర్లేదు. నువ్వు పార్ట్ టైం చేస్తావో ఫుల్ టైం చేస్తావో, ఏ రీతిగా అయినా సువార్త చేయాల్సిందే. నువ్వు డబ్బు ఇచ్చి సరిపడుతున్నావా? లేకపోతే బంగారం, వెండి బంగారములు, ధనధాన్యములు ఇచ్చి, సమయం ఇచ్చి, నీ కష్టం ఇచ్చి, నేను ప్రభు కొరకు కష్టపడ్డాను, చెమట కార్చానని నువ్వు సరిపెట్టుకుంటున్నావా? దావీదు భక్తుడు అంటున్నాడు, ఇదిగో నేను ఏమి ఇచ్చినా కూడా ఆయన రుణం తీర్చలేను, కానీ ఒక్కటైతే నేను చేయాలని అనుకుంటున్నాను, రక్షణ పాత్రను చేత పట్టుకుని యెహోవా నామమును నేను ప్రకటించదను. చూడండి, నేటి దినాల్లో జరుగుతున్నటువంటి సేవా జీవితం చాలా కష్టతరంగా కనబడుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. అయితే ఆ సేవలో కష్టపడుతున్న వారి కొరకు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? సేవ చేయాలని ఎంతోమంది అనేక త్యాగాలు చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులను విడిచి, అన్నదమ్ములను, బంధుమిత్రులను, వారి గ్రామములను విడిచి దేవుడు చెప్పిన ప్రాంతాల్లో జీవిస్తూ, తినడానికి ఉన్నా లేకపోయినా, త్రాగడానికి కూడా లేకపోయినా, వారి జీవితంలో ఏ కొదువలతో నలిగిపోతున్నా, జకర్యా ఎలిజబెత్ వలె ఏ కొదువలలో ఉన్నను నా ప్రభు కొరకు నేను జీవించాలి అనేవారు మన కళ్ళ ఎదురుగా జీవిస్తూ ఉంటే నీ వంతు నువ్వేం చేయగలుగుతున్నావు? కొంతమంది అయితే వారి యొక్క బిడ్డలతో సహవాసాన్ని, సమయాన్ని వెచ్చిస్తున్నారే. ఒక మెసేజ్ ఇక్కడికి వచ్చి ఒక మెసేజ్ చెప్పడానికి, ఒక మెసేజ్ సిద్ధపడ్డారంటే వాళ్ళ పిల్లలతో గడపాల్సిన సమయం ఎంతో వారు త్యాగం చేస్తూ ఉన్నారు. వారి నిద్ర, వారి యొక్క నిద్ర, జీతం, కుటుంబంలో గడిపే సమయం, సంతోషాలు, ఎంజాయ్మెంట్, పిల్లలతో, భార్యతో గడిపే సమయం, ఆహారం, నీరు, కనీసం వాటర్ కూడా తీసుకోలేని వారు మెసేజ్